తిరుమల గారు అయితే ఒక సోషల్ జస్టిస్ కమిషన్ పెట్టి మరి అందరికీ కూడా సామాజిక న్యాయం అందేలాగా చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో మళ్ళీ కొలువుల జాతర అంటుంది. ఆ విషయం గురించి మన అశోక్ మా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం మెంబర్ వారు ఒక నిమిషం మాట్లాడాల్సిన కోరుచుంది. ఇలా తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ అన్ని కలిపి 57,000 ఉద్యోగాలు నింపింది. మళ్ళొక 58,000 ఉద్యోగాలు నింపుతామని ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానం యొక్క ఉద్దేశం ఏంటంటే 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలా, దాంతోపాటు రాజకీయాలు రిజర్వేషన్ ఇవ్వాలా. ఈ రిజర్వేషన్లని ఇమీడియట్లీ ఎఫెక్ట్ అయ్యేది ఎక్కడంటే విద్యా ఉద్యోగాలని న్యాయం ఎక్కువ జరుగుతుంది. రాజకీయాల కంటే విద్యా ఉద్యోగాలనే న్యాయం జరుగుతుంది. ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తే కంప్లీట్ కుటుంబం బాగుపడుతుంది. 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా విద్యా ఉద్యోగాలు అమలు చేయాలా. అది ఎప్పుడు అంటే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోయే 58,000 ఉద్యోగాలని బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి నోటిఫికేషన్లు ఇస్తే బాగుంటుందని మా యొక్క ఫోరం డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారు మా ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాతనే నోటిఫికేషన్లు ఇవ్వాలని పట్టుబడి కూర్చున్నారు. మరి ఎస్సీ వర్గీకరణ పూర్తి చేశారు, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఈ 42% రిజర్వేషన్లు పూర్తి చేసిన తర్వాతనే నోటిఫికేషన్లు ఇవ్వండి. తద్వారా మా బీసీలకు న్యాయం చేయడానికి అవకాశం ఉంది. అంటే మా ఉద్దేశం నోటిఫికేషన్ ఆలస్యం చేయడం ఉద్దేశం కాదు. కాబట్టి తక్షణమే ఈ యొక్క బీసీ రిజర్వేషన్ బిల్లుని కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి విద్యా ఉద్యోగాలు అమలు చేయండి. రేపు ఏవోయే 58,000 ఉద్యోగాలలో ఈ బీసీలు చేసి ఇంప్లిమెంట్ చేయండి. దానికోసం మీరు ఏం చేస్తారో చేయండి. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో జస్ట్ మీరు బిల్ పాస్ చేసిన అయిపోయిందంటే మీ పని అయిపోదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్రంలో అన్ని బీసీ సంఘాలతో కలిసి ఇందిరా పార్క్ ఆమరణ నిరాదేశ మొదలు పెట్టండి. అన్ని బీ సంఘాలు అన్ని ఇవాళ మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కదా. ఇవాళ 62 మంది ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు కదా. మీ 62 మంది ఎమ్మెల్యేలకు మీ చిత్తశుద్ధి ఉంటే, మీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఇందిరా పార్క్ ఆమరణ నిరాదీక్ష చేస్తారా, లేదా ఢిల్లీలో జంతర్ మంతర్ నిరాదీక్ష చేస్తారా చేసి ఆ 42 రిజర్వేషన్లు వచ్చే 58,000 ఉద్యోగాలు ఇంప్లిమెంట్ చేయండి. మేము నోటిఫికేషన్లు ఆలస్యం చేయమనే దానికోసం డిమాండ్ చేయడం లేము. కానీ 58,000లో ఈ 42% ఇంప్లిమెంట్ చేస్తే మాకు న్యాయం జరుగుతుంది. ఇంకో ఉదాహరణ ఏంటంటే ఇవాళ మొత్తం రిజర్వేషన్ 49.5% ఉన్నాయి. దాంట్లో ఈడబ్ల్యూఎస్ కలిపితే మరో 10% వచ్చింది. 59.5% ఉన్నాయి. మరి 59.5% రిజర్వేషన్లు ఉంటే మా బీసీలకు ఉన్న రిజర్వేషన్ 27%. కానీ బీసీల జనాభా 60% ఉంది. 60% జనాభా ఉంటే 27% మాత్రం రిజర్వేషన్లు ఇస్తున్నారు. అంటే 40% ఓపెన్ కోటా, 59.5 పోతే ఉన్నటువంటి ఓపెన్ కోటా 40%. ఆ 40% ఓపెన్ కోటాలో బీసీల వాటానే 33% ఉంది. మీరు 33% ఇప్పుడు ఎమ్మటే ఇంప్లిమెంట్ చేయలేరు. ఆ 42% అన్నా మీరు ఖచ్చితంగా బీసీలకు ఇస్తే మాకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయే 58,000 ఉద్యోగాలలో మా వాటా మీరు ఇస్తున్నటువంటి ఒప్పుకున్నట్టు లెక్క ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఖచ్చితంగా 42% ఉద్యోగాలు మాకు ఇవ్వాలని మీ ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్థానిక సంస్థలు కూడా ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే స్థానిక రిజర్వేషన్ యొక్క ఎన్నికలు నిర్వహించాలా. టోటల్గా ఈ 42% వితిన్ 1 monthలో మీరు ఇంప్లిమెంట్ చేయడం కోసం ఢిల్లీ పోతారా, మరి గల్లీలో ధర్నా చేస్తారా, ఢిల్లీ ధర్నా చేస్తే ఏమైనా ధర్నా చేయండి. బీజేపీని ఒప్పించండి. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అందరినీ 112 ఎమ్మెల్యేలను ఒక దగ్గర కూర్చోబెట్టండి. ప్రత్యేకంగా మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పెట్టండి. వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేస్తే కుదరదు. కేంద్ర ప్రభుత్వం యొక్క మెడల్ వంచాలా. గతంలో తమిళనాడు గవర్నమెంట్ అయితే ఏ విధంగా కేంద్రం యొక్క మెడల్ వంచి 69% 9 షెడ్యూల్లో పెట్టించుకున్నారో ఇమీడియట్గా అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ బీసీ బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తారు. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ